సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి సోదరులు మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి గారిని ములాఖాత్లో కలవడం జరిగింది. ఇది అత్యంత బాధాకరమైనటువంటి సన్నివేశం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, పాపం రామకృష్ణారెడ్డి మీద గతంలో ఒక కేసు నమోదు చేసి దాదాపుగా 54 రోజులు జైల్లో ఉంచడం జరిగింది. కక్ష కట్టినట్టుగా పోలీసులు వెంటాడి ఆ రోజు రిమాండ్ చేసిన తర్వాత ఆయన ఆ కేసు నుంచి బయటపడి వచ్చిన తర్వాత ఏ విధంగా మరలా జైలుకి పంపించాలనేటువంటి ఆలోచన చేస్తూ అందులో భాగంగా వెల్దుర్తి మండలంలో మే నెలలో జరిగినటువంటి ఒక మర్డర్ కేసులో వెల్దుర్తి మండలానికి సంబంధించి గుండ్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి 2 వ్యక్తులు హత్యకు గురైతే వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు అనేటువంటి వ్యక్తులు, వాళ్ళకు సంబంధించి చంపినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, చనిపోయినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైతే దానికి సంబంధించి ముందు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత పట్టుబట్టి రకరకాలైనటువంటి సాక్ష్యాలు ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో తారుమారు చేసినటువంటి సాక్ష్యాలు, పాత స్టాంప్ పేపర్లు తీసుకొచ్చి వాటి మీద సాక్ష్యాలు, కొన్ని కొత్త స్టాంప్ పేపర్లు తీసుకొచ్చి పాత స్టాంప్ పేపర్లుగా మార్చేటువంటి ప్రయత్నాలు, రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాల్లో పోలీసులు ఈరోజు ఏ విధంగా అయితే భాగస్వామ్యులు అవుతున్నారో అదేవిధంగా మరలా హైకోర్టుకు వెళ్ళి హైకోర్టుకి లేని సాక్ష్యాలు సృష్టించి హైకోర్టు ముందుంచి ఉన్నటువంటి ఆ ఇంటరిమ్ ప్రొటెక్షన్ రద్దు చేయించడం జరిగింది. వెంటనే పాపం రామకృష్ణారెడ్డి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ దొరకడం, ఆ తర్వాత మరలా సుప్రీంకోర్టుకు ముందుకు వెళ్ళి వాదించి నిద్ర లేస్తే గవర్నమెంట్ లాయర్లు, గవర్నమెంట్ ప్రభుత్వం నియమించుకున్నటువంటి వ్యక్తుల మీద నమ్మకం లేక లక్షల రూపాయలు ఒక్కొక్క కేసుకు చెల్లిస్తూ ఇప్పటికే ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తూ సిద్ధార్థ లోధరా లాంటి వ్యక్తులను నియమించుకొని సుప్రీంకోర్టులో కూడా ఈరోజు ఆదేశాలు, సుప్రీంకోర్టు 2 వారాల లోపల లొంగిపోండి అని చెప్పిన మీదట సుప్రీంకోర్టు ఆదేశాలని గౌరవించి ఈరోజు వాళ్ళిద్దరు కూడా కోర్టు ముందు లొంగిపోవడం, కోర్టు వాళ్ళకి రిమాండ్ విధించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు చూస్తే ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన జరిగినటువంటి మర్డర్ కేసులో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, చంపినటువంటి వ్యక్తులు, చనిపోయినటువంటి వ్యక్తులు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే. అయితే ఇప్పటికే పరిపాలన పరంగా పట్టు కోల్పోయినటువంటి చంద్రబాబు పార్టీ పరంగా కూడా పట్టు కోల్పోతున్నాడు అనేటువంటిది ప్రారంభం కావడంతో చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చంపారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపుతున్నారు. దాంతోపాటు భాగస్వామ్య పార్టీలు అయినటువంటి జనసేన, బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి దానిలో ఈరోజు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ మీద హత్యలు జరుగుతున్నాయి. దానికి పరాకాష్ఠగా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సొంత పార్టీ వ్యక్తులనే చంపడంతో చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, పార్టీ పని కూడా అయిపోయింది, పార్టీ ప్రతిష్ట దెబ్బతినిపోయింది, పార్టీ పరువు వీధిని పడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు పట్టుకోల్పోయాడు, పార్టీని కూడా నడపలేకపోతున్నాడు అని చెప్పి ప్రజల్లో ఓ సంకేతాలు రావడంతో దాని నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు 2 విషయాలు, చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్, పిన్నెల్లి బ్రదర్స్ మీద ఉన్నటువంటి కక్ష సాధింపు, రామకృష్ణారెడ్డిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలా. ఎందుకంటే దాదాపుగా 4-5 సార్లు వరుసగా గెలిచినటువంటి వ్యక్తి, దానిని తీసుకొచ్చి ఏదో 30 సంవత్సరాలుగా కక్షలు కార్పణ్యాలతో ఉన్నటువంటి 2 కుటుంబాలకు సంబంధించి ఒకే పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు చంపేస్తే దానికి సంబంధించి ఈరోజు చూశారు. ఈ చంపేసినటువంటి వ్యక్తి ఇతని పేరు వెంకటరామయ్య, రెండో ముద్దాయి. ఇతను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి చంద్రబాబు నాయుడుతో కలిసి దిగినటువంటి ఫోటో. ఇద్దరు కలిసి మధ్యలో చంద్రబాబు నాయుడు మధ్యలో ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి. ముద్దాయి చంపేసినటువంటి వ్యక్తి అంటే ఇతను ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడా, ఇది ఒక విషయం. తరువాత చంపేసినటువంటి దాని మీద జేబీఆర్ జూలకంటి బ్రహ్మారెడ్డి, ఇప్పుడు మామూలుగా ఇది ఒక అలవాటు అయిపోయింది కదా, నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, వాళ్ళ తాలూకా, ఇళ్ల తాలూకా అని చెప్పని గర్వంగా వేసుకున్నట్టుగానే ఆయన కూడా పాపం నేను జేబీఆర్ మనిషిని అని చెప్పి గర్వంగా ఆ చంపినటువంటి హత్య చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ స్కార్పియో కారు మీద వేసుకున్నటువంటి ముద్ర ఇది. దీంతోపాటు ఇది కూడా అదే ఆయనకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటిది. దీనితో పాటు నా దగ్గర ఇంకా కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఎందుకు చెప్తున్నానంటే ఏ విధంగా జరిగిందనే దానికి. ఈయన ఆ చంపినటువంటి కారుకి సంబంధించి
పాపం ఓపెన్ చేసినటువంటి ఫోటో ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మారెడ్డి ఏ కారులో అయితే చంపేశారో ముద్దాయిలు వెళ్ళి ఆ స్కార్పియోని దానిని ప్రారంభించాడు పాపం ఆయన వాళ్ళ తరఫున. ఇది ఆ కారు ఇదే కారు ఆయన ప్రారంభించిన కారులోనే ముద్దాయిలు వెళ్ళి హత్య చేయడం జరిగింది. దీనితో పాటు వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని రకాలుగా వీళ్ళు ప్రయత్నం చేశారు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అనే దానికి నా దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి కాబట్టి చూపిద్దామని చెప్పిన ఆలోచన. ఇది బ్రహ్మారెడ్డి గారు ఫ్యామిలీ ఫోటో. ఇది మీరు చూస్తే ఈ ఫోటోలో ఉన్నటువంటి అతను ముద్దాయి చంపేసినటువంటి వాడు బ్రహ్మారెడ్డి, చనిపోయినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు చనిపోయినటువంటి వాళ్ళు. అంటే చనిపోయినటువంటి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు అక్కడే ఉన్నాడు, దాంతోపాటు చంపేసినటువంటి వెంకటరామయ్య ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారి పక్కన అందరూ కలిసి ఒక వివాహ వేడుకలో హాజరైనటువంటి ఫోటో ఇది. కాబట్టి ఇన్ని విధాల స్పష్టంగా జోలకంటి బ్రహ్మారెడ్డి దగ్గర ఉన్నటువంటి వర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గ్రూపు తగాదాలతో వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలతో వాళ్ళు చంపేశామని చెప్తే, సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి అవును ఇది దీనికి సంబంధించి జరిగిందని చెప్పిన ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ కూడా మీకు వినిపిస్తాను. గుంటపాడు గ్రామానికి వెళ్ళేటువంటి దారిలో బోధులపాడు వద్ద టూ వీలర్ మీద వచ్చినటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు ఇలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావు బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందినవారే. దీని గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి జరిగింది. అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది సాక్షాత్తు ఒక ఎస్పీగా ఉన్నటువంటి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి, ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అని చెప్పి ఆయన అఫిషియల్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సరే, తర్వాత ఆయన పాపం వెంటనే నువ్వు ఆ విధంగా ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చావని ఆయన బదిలీ చేశారు, అది వేరే విషయం. ఈ ప్రభుత్వానికి నచ్చినట్టుగా కానీ మాట్లాడకపోతే వ్యక్తులు బదిలీ అయిపోతారు, నచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చి వేసుకుంటారు, అది వేరే విషయం. కాబట్టి ఈ విధంగా దుర్మార్గంగా ఈరోజు జరగనటువంటి అక్రమ కేసులో మొట్టమొదటగా ఉన్నటువంటి అంజీ అనేటువంటి వ్యక్తి సమీప బంధువు, ఆ చనిపోయినటువంటి వాళ్ళ అల్లుడు అతను కూడా అయ్యా దీనికి సంబంధించి వీళ్ళకి సంబంధం లేదు, కేవలం గ్రూప్ తగాదాల మధ్య గతంలో ఉన్నటువంటి కక్షలకు సంబంధించి ఇది జరిగింది అని చెప్పిన తర్వాత వీళ్ళని 5 మందిని సుప్రీంకోర్టులో కూడా A1 to A5 తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఒకే పార్టీలో ఉండేటువంటి వాళ్ళని చెప్పిన తర్వాత A6 A7గా ఈరోజు ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే కుటుంబ కక్షలతో చంపేశారు పలానా వాళ్ళు అని చెప్పారో పాత కక్షలతో, ఆ వ్యక్తి చేతనే మరలా వీళ్ళకి సంబంధం లేదు, ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పినటువంటి వ్యక్తి చేతనే కేసు కంప్లైంట్ మార్పించి వీళ్ళిద్దరి పేర్లు దాంట్లో చేర్పించి ఈరోజు వాళ్ళని ఇచ్చి ఈరోజు పాపం వాళ్ళని అక్రమంగా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ జైల్లో కూడా ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి దానికి ఉన్నతాధికారులు రోజు రావడం, పర్యవేక్షించడం. మీరు ఈ విధంగా ఇబ్బంది పెట్టారని చెప్తే అయ్యా ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఆ విధంగా కాదు ఇంకా ఇబ్బంది పెట్టాలంటే ఏ విధంగా టార్చర్ చేయాలి, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళందరూ ఒక దగ్గర ఉండకూడదు, వేరువేరుగా పెట్టాలి, వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలి, ఏ విధంగా హింసించాలనేటువంటి దానికి ఈరోజు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది అత్యంత దౌర్భాగ్యం. మీరు మానసికంగా శారీరకంగా పాపం ఆ కుటుంబాలు ఈరోజు దాదాపుగా రామకృష్ణారెడ్డిని చూస్తే మాకే కళ్ళంబడి నీళ్ళు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాపం భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. అంటే చెయ్యనటువంటి తప్పుకి ఈ సమాజంలో పాపం శిక్షపడి జైలుకి వెళితే ఎవ్వరం కూడా ఏమీ చేయలేకపోతున్నామే, ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు, ఇంత దారుణమైనటువంటి సంఘటనలు ఏ రోజు లేవు అనేటువంటివి ప్రతి ఒక్కడిని ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఈరోజు ఆవేదనకి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత దౌర్భాగ్యం, ఇంత దారుణం ఎన్నడూ జరిగినటువంటి పరిస్థితి లేదు. ఏ విధంగా ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కక్ష సాధింపులంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేను లొంగిపోతాను అని చెప్పి వాళ్ళిద్దరూ వెంకటరామరెడ్డి రామకృష్ణారెడ్డి లొంగిపోవడానికి వెళ్తామంటే ఆ రోజు అయితే ర్యాలీ చేస్తారు, ఆ ర్యాలీకి జనం వస్తారు, జనం రాకూడదు, జనం వస్తే ఈ ప్రభుత్వాన్ని చీకొడతారు, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత భావం ఏర్పడుతుంది ప్రజల్లో, ఇంతమంది జనం వచ్చారని చెప్పి వాళ్ళని హింసించి లాస్ట్కి చివరికి వాళ్ళని తీసుకెళ్ళడం ఎంత దౌర్భాగ్యం అంటే, నేను హైదరాబాద్కి వెళ్తే నా లొకేషన్ ఎక్కడుండారనేటువంటిది నేను హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు నెల్లూరు పోలీసు చూస్తే అది దారిలో పోతూ ట్రైన్లో తెనాలని చూపిస్తే తెనాలి పోలీస్ స్టేషన్లో నేను ఎక్కడ తెనాలిలో దిగి మాచర్లకు పోతానని చెప్పి తెనాలి పోలీస్ స్టేషన్లో తెనాలి రైల్వే స్టేషన్లో పోలీసులను పంపించారు. ఆ తర్వాత ఏం చేశారు, ఆ రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశారు, మీరు ఎక్కడున్నారు, ఏమి సంబంధం అనుకుంటే మీరు ఏమన్నా మాచర్లకు వస్తున్నారు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత భయం ఏర్పడింది.
ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతుంది? ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత వణికిపోతుంది? ఎవరు అన్న వెళితేనే భయపడుతున్నారు, వెళ్ళనీయకుండా నిరోధించాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. జనం వెళ్ళకూడదు, నాయకులు వెళ్ళకూడదు, సంఘీభావం ప్రకటించకూడదు. వాళ్ళను చూసి అయ్యా మీరు వెళ్ళిపోతున్నారు, ఈ విధంగా మీరు చేసినటువంటి అక్రమ కేసులు అని చెప్పి మా అక్రమ కేసులు బయటపడతాయి, వీళ్ళు వెళితే మా రంగు బయటపడుతుంది, మమ్మల్ని ప్రజలు చీకొడుతున్నారు, ఇప్పటికి ఇంకా చీకొడతారనేటువంటి ఆలోచనతో మీరు ఇష్ట ప్రకారం వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు కూడా మంచిది కాదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా సరే, ఇప్పుడు మా మీద ఉన్నటువంటి కేసులు పెడుతున్నారు. కేసులకు సంబంధించినటువంటి దాంట్లో బెయిల్ వస్తే బెయిల్ రద్దు చేయడానికి ఎవరు మామూలుగా వీళ్ళ కన్నా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి వేరే పని లేదు. ప్రజల అభివృద్ధి అవసరంలా, ప్రజల సంక్షేమం అవసరంలా, మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే పనిలే. సేపటికి పోలీసులకు సంబంధించి శాంతి భద్రతలు నెల్లూరు జిల్లాకు సంబంధించి రోజుకొక మర్డర్ జరుగుతుంది. ప్రతిరోజు వార్తల్లోకి ఎక్కుతున్నాం. నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఈరోజు గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి. కారణం ఏంది? పోలీసులు వాళ్ళకు ఉన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విషయాన్ని మర్చిపోయి మీ దగ్గర ఏదో ఎమ్మెల్యేలకు సంబంధించి లేదా మీరు చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల సేవలో తరిస్తున్నారు. కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి శాంతి భద్రతలు ఈ సమాజంలో ఏ విధంగా ఉండాలి, ప్రశాంతంగా ఈ సమాజంలో ఎటువంటి వాతావరణం కనిపించాలనేటువంటిది పోలీసులు మర్చిపోయారు. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడికి, లోకేష్కి ఒకటే చెప్తున్నాం, మీరు పెట్టేటువంటి ఈ కేసుల వల్ల భయపడం, తాత్కాలికంగా ఇబ్బంది పడవచ్చు, మనసు బాధపడవచ్చు, గాయపడవచ్చు. కానీ ఈరోజు కలిశాం. రామకృష్ణారెడ్డి కానీ వెంకటరామరెడ్డి కానీ ఇద్దరు ధైర్యంగా ఉన్నారు. దేన్నైనా ఎదుర్కొనేటువంటి మానసిక స్థైర్యం వాళ్ళకుంది. మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి శక్తి మానసికంగా ఎదుర్కోవడం, పోరాటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆ సారథ్యంలో ఖచ్చితంగా ఈ రోజుకే ప్రజలు విసిగి వేసారిపోయారు. విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు ఏ రోజు మరలా తిరిగి ఎన్నికలు వస్తాయా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలా అని చెప్పి ఈరోజు ఆతృతగా ఉన్నారు. ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మితిమీరి అన్యాయంగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీసు అధికారులు కానీ ఇతర అధికారులు కానీ ఒక్కసారి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కక్ష సాధింపు ఎవరైతే మీరు చేశారో వాళ్ళ మీద విచారణ జరిపించి శిక్షించడం ప్రారంభిస్తే ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఉండవు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మీరందరూ మరలా తిరిగి ఎవరినైతే జైలుకి పంపించారో దగ్గరుండి మరలా మీరందరూ తిరిగి జైలుకి రావాల్సినటువంటి విషయం వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఏది ఏమైనా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా కుటుంబ సభ్యుడు లాంటి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి వాళ్ళిద్దరు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడినట్టుగా ప్రతి ఒక్కరు బాధిస్తున్నారు. సొంత కుటుంబ సభ్యులు ఏ విధంగా జైలుకి వెళితే బాధపడతారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఆవేదనకి, ఆందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితుల్లో మేము వెళ్ళి సంఘీభావం ధైర్యం చెప్పడానికి వచ్చాం. వాళ్ళు మాకు ధైర్యం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏం బాధపడద్దన్నా, ఏమీ భయపడద్దు, వీటిని మేము లెక్క చేయము, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని. కాబట్టి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. న్యాయ పోరాటం ద్వారా ఈరోజు ఏదైతే అబద్ధపు కేసులు బనాయించారో వాటిని అధిగమిస్తాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేయబోతుంది, ఏ విధంగా వీటి మీద విచారణని ప్రారంభిస్తాం, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. అన్యాయానికి గురైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మారే పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు బహుశా నేను అనుకుంటున్నాను నాకు చివరి అవకాశం కాబట్టి అందరినీ వేధింపులు గురి చేసి నేను వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన ఆయన ఉన్నాడు. లోకేష్ అనేటువంటి వాడికి పరిపాలన చేతగాక ఈరోజు మనం చూసాం ఇండిగో విషయంలో ఏ విధంగా భ్రష్టు పట్టిపోయాడో, అదేవిధంగా నేను అన్ని విషయాల్లో భ్రష్టు పట్టిపోతాను. కాబట్టి నేను వీటిని అధిగమించాలంటే వాళ్ళని జైల్లో వేసాడు, ఏళ్ల మీద కక్ష సాధింపాలంటే నేనేదో పెద్ద హీరోయిజం వస్తుందని చెప్పి ఆ పిల్లవాడు అనుకుని ఇష్ట ప్రకారం వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ప్రభుత్వం దెబ్బతినిపోయింది, పార్టీ దెబ్బతినిపోయింది, ప్రజలు దూరం అయిపోయారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఈరోజు మిమ్మల్ని చీకొట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ కోసం అన్యాయంగా, అక్రమంగా ఇటువంటి కేసులు పెట్టడం తగదు అని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డి వాళ్ళిద్దరికి కూడా సంఘీభావం ప్రకటిస్తూ అందరం కూడా కలిసి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జరిగేటువంటి ప్రతి విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి తెలుగుదేశం పార్టీ అన్యాయాలకి, అక్రమాలకి పోరాడతాం తప్ప వెన్ను చూపించి మీరు భయపెడితే భయపడి, మీరేదో బెదిరిస్తే బెదిరింపులకు భయపడి సర్దుకుపోయేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తేల్చి చెప్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.